12 రోజుల యుద్ధం. ఎవరు గెలిచిండ్రా, ఎవరు ఓడిపోయినరా, ఇంతవరకే యుద్ధం, ఇంతవరకే. కానీ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళకి మాత్రము ఎవరు ఇల్లు కట్టుకోకండి, ఎవరు అప్పులు పాలవగాకండి, ఎవరు ఎటువంటి రూపాయి కూడా ఇంటికి పంపగాకండి, మీకానే పెట్టుకోండి, ఏ టైం ఎట్టొస్తుందో వెళ్ళిపోతాం మనము అని. ఏ దేశం గవర్నమెంట్ అయినా వాళ్ళ దేశానికి ఒక ప్రొటెక్షన్ కల్పిస్తుంది అన్నమాట. జాగ్రత్తలు చెప్పి ఇలా ఉండండి, ఇలా ఉండని చెప్పి ప్రొటెక్షన్ కలిగిస్తుంది అనమాట. కానీ మన వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఆడిందే కానీ చెప్పేస్తారనమాట. అబ్బా తొందరపడగాకండి, జోబులో పెట్టుకోండి, లెక్క అంతా ఇంటికి పంపగాకండి, ఇంటికాడ పత్తులు తెచ్చారు, ఒక నెల జీతం అయితే సరిపోద్ది మనకు టికెట్ తీసుకుని పోయేదానికి. అయినా 1992లో జరిగిన విషయాలు ప్రతి ఒక్కరు తెలియదు ఇప్పుడు వీడియోలు పెట్టే వాళ్ళకి. కానీ ఏ దేశంలో అయినా కానీ మాకు ఇది జరుగుతుంది, మా దేశంలో ఇది జరుగుతుంది అంటే కనుక ఆ దేశంలోని ప్రవాసులను వాళ్ళే ఫ్లైట్ పెట్టి పంపించారనమాట. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడకాకండి. గల్ఫ్ దేశం వాళ్ళు, కూలి పనిచేసే వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళు, బయట పనిచేసే ప్రతి ఒక్కరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సంథింగ్ జరిగిందంటే పంపితే, ఇప్పుడు అయినా యుద్ధం ఆపిండ్రు కదా, సీజ్ ఫైర్ జరిగింది కదా. కానీ దీంట్లో ఒక విషయం ఏంటంటే 12 రోజుల నుంచి అది వచ్చింది, ఇది వచ్చింది, అది పోయింది, ఇది ముట్టింది అంటే అంటానే ఉండరు. కానీ ఆడ గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? పెద్దన్న పాత్ర మేమున్నాము, నాది ప్రపంచంలో పెద్దది అనేవాడు ఓడిపోయిండు. ఇంకా ఇద్దరు ఉన్నారు అన్నమాట, చిన్న చిన్న వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. కానీ ఒకరికే భయంకరమైన నష్టం జరిగింది, ఒకరికి తక్కువ జరిగింది. నష్టం జరిగింది, రెండు పక్కల జరిగింది నష్టం జరగడానికేమో. కానీ పెద్దగా మేము ఎన్ని వాడుతా ఉన్నాము, మేము ఈరోజు దీన్ని లేకుండా చేస్తాము 45 నిమిషాలు అన్ని దేశమే ఎక్కువ నష్టపోయింది, ఓడిపోయింది. అవేమి చెప్పని దేశము విన్నింగ్ ప్రకటించుకొని గమ్ము ఉందన్నమాట. ఈ చిన్న విషయానికి ఖత్తర్ మీద దాడి జరిగింది. ఈ ఇజ్రాయెల్ యుద్ధం నేను చెప్పేది, ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కడైతే అమెరికా స్థావరాలు అదే ఉన్నాయో, ఉంటాయి కదా మిలిటరీ స్థావరాలు, వాటి మీద మేము ఖచ్చితంగా చేర్చామని చెప్పి ఇరాక్ చెప్పింది. కానీ చేసి చూపించింది. కానీ ఆ దేశాలు తిప్పికొట్టినాయి అనమాట. జరుగుతాయి చిన్న ఒక ఫ్లైట్, లేకపోతే చిన్న చిన్న 100 కోట్లు 150 కోట్లు వాళ్ళకి దేశాల వాళ్ళకు అది తక్కువే. అది ఆ నష్టాలు జరుగుతాయి ప్రతి దేశానికి. కానీ మనోళ్ళు చెప్పేది ఏంటంటే పోయిండ్రు, వచ్చిండ్రు, పొడిచిండ్రు, నిలబెట్టిండ్రు, అబ్బా పడిపోయింది రంగా, వెళ్ళిపోవడం, ప్రపంచం అంతా నాశనం. ప్రపంచం నాశనం కావాలంటే ఎప్పుడైతుంది? అది అవ్వదు. యుద్ధం ఆగిపోయింది. మీ మాటిని వాళ్ళు టికెట్ తీసుకొని పోతే లాస్ పోయేది ఎవరు? వీళ్ళే. ఆడ అప్పులు చేసి 2 లక్షలు 3 లక్షలు అప్పులు చేసి వచ్చింది ఎవరు? వాళ్ళు. అందుకే ఏదేమైనా కానీ గవర్నమెంట్ చెప్పినంతవరకు, ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చినంత వరకు ఏది ఆలోచించకాకండి. గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి చెప్తాండా,